భారతీయ శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో మైలురాళ్ళు. మానవ నాగరికత వికాసానికి ముఖ్య కారణం విజ్ఞాన శాస్త్రం. నీటి ప్రాధాన్యత తెలియడం వల్ల ప్రపంచంలోని పురాతన నాగరికత గుర్తులు మెసపటోమియా అంటే ప్రస్తుతం ఇరాన్, మెసపటోమియా, సింధులోయ, లోథాల్, తర్వాత బాబిలోనియా అంటే ఇది ఎక్కడ ఇప్పుడు గ్రీస్, నైలు నది ఇది ఈజిప్ట్, తర్వాత మాయా ఇది ఎక్కడ మెక్సికో. మొదలైనవి నదుల ఒడ్డున ఏర్పడ్డాయి. ఈ నాగరికతలన్నీ కూడా నదుల ఒడ్డున ఏర్పడ్డాయి. క్రీస్తు పూర్వం 3000 నాటికి సింధు ప్రజలు ప్రణాళికాబద్ధమైన నగర నిర్మాణం కలిగి కాల్చిన ఇటుకలతో మట్టితో ఇంటి నిర్మాణం చేసుకున్నారు. కాల్చిన ఇటుకలు, మట్టి, ఇంటి నిర్మాణం చేసుకున్నారు. ఇప్పటికీ క్రీస్తు పూర్వం 3000 నాటికి సింధు నాగరికత ప్రజలు. మహాస్నాన వాటికలు, వాటిలోకి నీరు వచ్చే ఏర్పాట్లు, భూగర్భ మురుగునీటి పారుదల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తు పూర్వం 1500 నాటికి ఆర్యులు విజ్ఞాన శాస్త్రంలో ఎంతో అభివృద్ధిని సాధించారు. విశ్వ నియమాలు, పంచభూతాలు, సూర్యుని గొప్పతనం వంటి అనేక విషయాలు వివరించగలిగారు. యజుర్వేదంలో 27 నక్షత్రాల గురించి వివరించారు. భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు సూర్యచంద్రుల గమనాల ఆధారంగా సూర్యచంద్ర క్యాలెండర్ రూపొందించారు. అనేక నక్షత్రాలు గుర్తించి వాటికి పేర్లు పెట్టారు. తర్వాత ఢిల్లీ, జైపూరు, ఉజ్జయిని, మధుర, ప్రముఖ బెంగాలీ ఖగోళ శాస్త్రవేత్త అయిన విద్యాధర భట్టాచార్య సహకారంతో 1724లో జంతర్ మంతర్లో ఖగోళ పరిశీలనా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవి భారతీయ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం తార్కాణాలు. ఋగ్వేదంలో సూర్యుని సంవత్సర కాలం
సూర్యుని సంవత్సర కాలం 12 ఊచల చక్రంగా వివరించడం జరిగింది. చదరంగం ఆటకు అనుకున్నది ఎవరు? భారతీయులు. అధర్వణ వేదంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అధర్వణ వేదంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13వ నెల గురించి వివరించారు. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 13 నెలల గురించి వివరించారు. ఆర్యభట్ట రచించిన ఆర్యభట్టీయం భారతీయ ఖగోళ శాస్త్రానికి పునాది వేసింది. ఆర్యభట్టీయంలో సూర్య చంద్ర గమనాల మీద ఆధారపడి చంద్ర సూర్య కాల నిర్ణయ పట్టిక పంచాంగం భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించారు. క్రీస్తుపూర్వం 476లోనే ఆర్యభట్ట సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని పునాది వేశారు. 5.1416గా తెలుసుకున్నారు. 3.1416గా తెలుసుకున్నారు. ఆయన పేరునే భారతదేశ ప్రయోగం మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు కూడా పెట్టారు. వైద్య రంగంలో ధన్వంతరి, పతంజలి, చరకుడు, సుశ్రుతుడు, జీవన మొదలైన వారు ప్రాముఖ్యం సంపాదించారు. వారి కాలంలో ఆయుర్వేదం, జ్యోతిష్యం ఎంతో ఉన్నత స్థానంలో ఉండేవి. నలంద, తక్షశిల, విక్రమశిల విశ్వవిద్యాలయ వివిధ శాస్త్రీయ విషయాలు బోధించబడేవి. ప్రపంచం నలుమూల నుంచి విద్యార్థులు ఇక్కడ వచ్చి చదివేవారు. భారతదేశంలో లోహశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందింది. క్రీస్తు పూర్వం 500 నాటికి కణాదుడు అణువు పరమాణువుల భావన వివరించాడు. అణువు పరమాణువుల భావనను వివరించాడు. సుమారు 700 సంవత్సరాల ముందు నాగార్జునుడు తన రత్నాకరంలో తన రసరత్నాకరంలో స్వేదనము, ఉత్పతనము, లోహ సంగ్రహ విధానము, వాటికి కావాల్సిన పరికరాల గురించి వివరించారు. దానిలో ఎర్రని మెట్రిక్ సల్ఫైడ్, నల్లని మెట్రిక్ సల్ఫైడ్ల గురించి వివరణలు ఉన్నాయి. నల్లని మెర్క్యూరిక్ సల్ఫైడ్, తర్వాత ఎర్రని మెర్క్యూరిక్ సల్ఫైడ్. వివరణలు ఉన్నాయి. ఢిల్లీలో ఇనుప స్తంభం చంద్రగుప్త 2 క్రీస్తు శకం 4వ సంవత్సరంలో తయారు చేయించారు. సుమారు 1600 సంవత్సరాలు అయినప్పటికీ ఈ స్తంభం ఇప్పటికీ తుప్పుపట్టలేదు. ఇప్పుడు కూడా తుప్పట్లేదు. అంతేగాక ఇంకా భువనేశ్వరం, కోణార్కుల్లో గల ఇనుప స్తంభాలు కూడా నేటికి తుప్పట్లేదు. సుమారు 1000 సంవత్సరాల క్రితమే కట్టబడిన ఆలయాలు, ముఖ్యంగా రామేశ్వరం, తంజావూరు బృహదీశ్వర ఆలయం, మదురై మీనాక్షి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, కర్ణాటకలో హలేబీడు, బేలూరులోని కట్టబడిన ఆలయాలు, అజంతా ఎల్లోరా గుహలో భారతీయ శిల్పుల నైపుణ్యానికి సాక్ష్యాలు. క్రీస్తు శకం 200 సంవత్సరంలోనే కరికాల చోళ అనే తమిళరాజు కల్లనే అనే మట్టి రాతి ఆనకట్ట నిర్మించాడు. సుమారు 1000 సంవత్సరాల క్రితం కట్టబడిన ఆలయాల్లో ముఖ్యంగా రామేశ్వరం,
తంజావూరు, మదురై, కోనార్క్, హళేబీడు, బేలూరు, తర్వాత అజంతా, ఎల్లోరా, భారతీయ శిల్పుల నైపుణ్యానికి సాక్ష్యాలు. క్రీస్తు 200 సంవత్సరంలోనే కరికాల చోళ అనే తమిళ రాజు కల్లని మట్టి రాతి ఆనకట్ట నిర్మించారు. కల్లని అనే మట్టి రాతి ఆనకట్ట నిర్మించారు. ఇది ఎప్పటికే ఉంది. సుమారు 600 సంవత్సరంలో విజయనగరాలు కట్టించిన ఆలయాలన్నీ నైపుణ్యంతో కట్టించారు. వీటిలో చాలా వరకు యునెస్కో హెరిటేజ్ జాబితాలో ఉన్నాయి. మన వేదాలు, ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానాన్ని అరబ్, పర్షియా, చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన విద్యార్థులు, పండితులు వారి భాషలో అనువదించుకొని ప్రాచుర్యంలో తెచ్చారు. దీనికి ఉదాహరణే మనమంతా చదువుకున్న పాహియాను, ఉయాన్సాంగ్ అనే చైనా బౌద్ధ యాత్రికులు వచ్చి భారతదేశమంతా పర్యటించి సేకరించిన గ్రంథాలు, వారు రాసిన గ్రంథాలు. 1928లో సివి రామన్ ఆవిష్కరణ. సివి రామన్ చేసిన ఆవిష్కరణ రామన్ ఎఫెక్ట్. 1930లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కి 1987లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్కి 1987లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అయితే భారతీయ ప్రఖ్యాత అణుశాస్త్రవేత్త హోమీ జే బాబా, స్వదేశీ టెక్నాలజీ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్, పిసి రాయ్, జేసీ బోస్, మేఘనాథ్ సాహా, రాజా రామన్న, ఎంఎస్ స్వామినాథన్, జయంత్ నెల్లీకర్, హెచ్సి కరోనా మొదలైన ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తలందరూ మన దేశంలో ఉన్నారు. స్వాతంత్రం వచ్చాక గౌరవ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ముందు చూపు వల్ల అప్పటికే అభివృద్ధిలో ఉన్న బిగ్ 5 అని పిలువబడే అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్ మరికొన్ని దేశాల సహకారంతో ఉక్కు కర్మాగారాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ మొదలైన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థలు మరెన్నో విద్యా సంస్థలు స్థాపించబడ్డాయి. ప్రభుత్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియంత్రణలో డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈసీఐఎల్, హెచ్ఏఎల్, బిఈఎల్, సిఎస్ఐఆర్, ఎన్జిఆర్ఐ, ఇస్రో, ఇక్రిసాట్, సిసిఎంబి, బార్క్, డిఆర్డిఓ లాంటి మరెన్నో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయి. ఇవన్నీ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధి పరుస్తున్నాయి. ప్రపంచానికి భారతదేశ ప్రతిభను చాటుతున్నాయి. అయితే భౌతిక రసాయన శాస్త్రాల అధ్యయనానికి విద్యార్థులు ప్రేరేపించడంలో భౌతిక రసాయన శాస్త్ర బోధన ముఖ్య లక్ష్యం ఏంటంటే విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరి అభివృద్ధి చేయడం. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి చేయడం. ఉపాధ్యాయులు, అధ్యాపకులు, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల కృత్యాల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల అభివృద్ధి కలిగించి అభ్యసన అనుభవాలు కలిగించాలి. అయితే విద్యార్థులు ప్రేరేపించే కారకాలు ఏమేమి ఉంటాయంటే మూఢనమ్మకాలను పరిశీలించడం,
మూఢనమ్మకాలను పరిశీలించడం, ప్రయోగాలు నిర్వహించడం, ప్రయోగాలు నిర్వహణ, పుస్తక పఠనంలో ఆసక్తి, పుస్తక పఠనంలో ఆసక్తి, సైన్స్కి సంబంధించిన సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, సైన్స్ సంబంధించి సహపాఠ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, సైన్స్ పత్రికలు వార్తాపత్రికలు చదవడం, సైన్స్ పత్రికలు వార్తాపత్రికలు చదవడం, శాస్త్రజ్ఞ జీవిత చరిత్రలు, తర్వాత సత్యం మీద నమ్మకం, సమస్యల పట్ల విభిన్న ఆలోచనలు, సమస్యల పట్ల విభిన్న ఆలోచనలు, సైన్స్ క్లబ్లు, సైన్స్ మ్యూజియం సందర్శించడం, క్షేత్ర పర్యటనలో విజ్ఞానేతలో పాల్గొనడం, పరికల్పన లేదా ఊహించడం నేర్పడం, ఉదాహరణ ద్వారా విద్యార్థులు సైన్స్ను అవగాహన చేసుకున్నట్లు బోధన జరపడం, పాఠశాలలో ఉన్న గ్రంథాలయం ద్వారా విద్యార్థుల స్వీయ అభ్యసన అలవాటు పెంపొందించడం, స్వీయ అభ్యసన అలవాటును ఇవన్నీ కూడా ప్రేరణకు ఉపయోగపడతాయి. అయితే విజ్ఞాన శాస్త్రాన్ని ప్రచారం చేయడంలో ప్రభుత్వ సంస్థల పాత్ర ఏ విధంగా ఉందంటే, ప్రతి సంవత్సరం జాతీయ సైన్స్ దినోత్సవాలు నిర్వహించాలి. జాతీయ సైన్స్ దినోత్సవాలు నిర్వహించాలి. ప్రతి జిల్లాలో సైన్స్ కాంగ్రెస్ నిర్వహించినట్టు విద్యార్థులు పాల్గొనేటట్లు చూడాలి. విద్యార్థులు ప్రముఖ ప్రభుత్వ సంస్థల గురించి తెలుసుకోవాలి. చూడండి, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్స్, ఇది ఒక సంస్థ. శాస్త్ర సాంకేతిక సమాచార జాతీయ మండలి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్, బార్క్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, NGRI, నేషనల్ జియోగ్రఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ప్రభుత్వ సంస్థలు, ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలు.